ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 41వ అధ్యాయము 1. చిత్రపటము యొక్క వృత్తాంతము 2. గుడ్డ పేలికలను దొంగిలించుట 3. జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరముల తదుపరి అలీ మహమ్మద్ హేమత్ పంతును కలిసి ఈ దిగువ కథ నతనికి చెప్పెను. యొకనాడు బొంబాయి వీధులలో బొగునప్పుడు వీధిలో తిరిగి యమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడవేసెను. యతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 2 నెలల ముందు యతడు కాలుమీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిది యగు నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంటిలో పడియుండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడియుండెను. ఎక్కడ ఎవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహిమాన్ బాబా, మౌలానా సాహెబు మహమ్మద్ హుసేను, సాయి బాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో యా పటములేల బాధపడవలెను. పటములకు గూడ చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీయు వాని అదృష్టములనుభవించెను గాని సాయిబాబా పటము మాత్రము యా కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు తెలియుచున్నది. అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చెను. అది యతని టేబిల్లో 8 సంవత్సరములు పడియుండెను. యొకనాడు అతడు చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొనిపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి అలీ మహమ్మద్ కిచ్చెను. దానినతడు తన బాంద్రా ఇంటిలో బెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహిమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచ్చట నుండి తరిమి వేసిరి. యతడు మిగుల విచారపడి చీకాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయను గదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. యా పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి యొక్క పడవను అద్దెకు గట్టించుకుని సముద్రములోనికి పోయి దాని నక్కడ నీళ్లలో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను దెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. యా సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో యుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి ఎక్కడున్న పటముల నన్నింటిని సముద్రములో బడివేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలె గోడమీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని గూడా నాశనము చేయునని భయపడెను. దానినెవ్వరికివ్వవలెను, దానినెవరు జాగ్రత్త పరచెదరు, దానిని భద్రముగా నెవరుంచగలరు అను విషయముల నాలోచించుచుండగా సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని చెప్పెను.
అలీ మహమ్మద్ మౌలానాను గలిసికొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి యాపటమును హేమడ్ పంతుకివ్వ నిశ్చయించిరి. యతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమడ్ పంతు వద్దకు బోయిరి. సరియైన కాలములో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యద్వర్తమానములు తెలియుననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే గాక వారి కష్టములను దొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియును. గుడ్డ పేలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట బివి దేవు దహనులో మామలతుదారు. జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువవలెనని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏదో యవాంతరము లేర్పడుటచే పారాయణమాగిపోవుచుండెను. 3 నెలల సెలవు పెట్టి షిరిడీకి వెళ్లి ఎక్కడ నుండి తన స్వగ్రామమగు పౌడుకు బోయెను. ఇతర గ్రంథములన్నీయు నచ్చట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. యాతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువలేకబోయెను. కాబట్టి బాబా తనకు యా గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు ఎంతవరకు దానిని తెరువననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెష్లెను. ఎక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపుసాహెబు జోగ్ దేవుగారి నడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు గాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు బాబా యాజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియు చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును దీసికొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహానిచ్చెను. బాబాకు తన యుద్దేశము తెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా? దానిని పారాయణ చేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేడా? యనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణనిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ ఎడుగగా దానిని చెల్లించెను. యానాడు రాత్రి బాలకరాముడను వానిని కలిసికొని యతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట ఎంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను. యా మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా యతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి యుండుటచే దేవు యొక్క మూలకు బోయి కూర్చుండెను. బాబా యతనిని పిలిచి తన దగ్గర శాంతముగా కూర్చునమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని జూచి యాతని పూర్వవృత్తాంతముతో పాటు బాబా యాతనికేమేమి చెప్పెను, ధ్యానము నెట్లు నేర్పిరోయని ఎడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని పంపి దేవును తీసుకొని రమ్మనెను. దేవు బాబా పద్దకు బోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తిని వినుచుంటిననియు యతడు చెప్పెను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పేలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా యనెను.
దేవు తనకు ఆ గుడ్డ పేలికల గూర్చి ఏమీయూ తెలియదనెను. బాబా యతనిని వెదకుమనెను. అతడు వెదకెను, కాని ఎచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరు లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెండ్రుకలు పండినప్పటికిని ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా యని కోపగించెను. బాబా మతి చెడిన వానివలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో ఎనుకొనెను. 1 గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలమందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చునుగాని యతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చే నని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ యడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చునియున్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో యది దొరికెననియు, ఎప్పటి నుండి తాను సులభముగా చదువగలననియు ఎనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగిలించుట ఎనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పేలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరుల నడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే నతని బాధించి చీకాకు పెట్టెను. అదియునుగాక ఇతరుల నడుగకుండా బాబానే సర్వము ఎడిగి తెలిసికొనవలెననియు, నితరుల ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు యా తిట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి బోయెను. యా సంగతి ఎంతటితో సమాప్తి కాలేదు. చదువుమని యాజ్ఞాపించి బాబా యూరుకొనలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధిని కనుగొనెను. 1914 సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా యని అడిగెను. లేదు యని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు తెలిసికొనెదవు? దేవు కండ్ల తడిపెట్టుకొని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చీకాకుగా నున్నది. బోధపడుట చాలా కష్టముగా యున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను యనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదువవలెను? బాబా, యాధ్యాత్మ చదువుము. పుస్తకమును దీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. ఎంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవుకెంత యానందము సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.